మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రక్తపోటు బీపీ ఈ మధ్యకాలంలో బీపీలు చాలామంది పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిడి వల్ల, టెన్షన్ వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, భార్యాభర్తల మధ్య ఘర్షణ వల్ల ఈ బీపీలు పెరిగిపోతున్నాయి. స్థూలకాయము, భారీకాయం వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా అందరికీ బీపీ పై రీడింగ్ని సిస్టాలిక్ అంటారు, కింద రీడింగ్ని డయాస్టాలిక్ అంటారు. 120/80 ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పై రీడింగ్ 130 ఉన్నా, కింద రీడింగ్ 90 ఉన్నా దానికి ఎటువంటి చికిత్స అవసరం లేదు, ఆహార నియమాలు పాటిస్తే సరిపోతాయి అని చెప్పి 90 ఉన్నంత మాత్రాన 10 ఎక్కువ ఉంది, 120 బదులుగా 130 ఉందని తొందరపడి మందులు వాడద్దు. మనము ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్లు ఉంటాయి. అవి అంత కరెక్ట్గా రీడింగ్ ఇవ్వవు. ఓ 10-20 అటు ఇటుగా రీడింగ్ వస్తుంది. కానీ కరెక్ట్ రీడింగ్ రావాలంటే పాదరసము కలిగిన డాక్టర్ల వద్ద, హాస్పిటల్ వద్ద ఉండే బీపీ ఆపరేటర్స్, అది కూడా స్టెతస్కోప్ వినియోగించి చూడాలి. స్టెతస్కోప్ వాడకుండా చూసిన బీపీ పరికరాలు ఇచ్చే ఆ రీడింగులు అంత ప్రామాణికం కాదు. ఓ 10 ఎక్కువ 10 తక్కువ సుమారు రీడింగ్ మాత్రమే వస్తుంది. బీపీ ఉన్నవాళ్ళు ప్రతి చిన్న దానికి అతిగా స్పందిస్తారు, కోపం ఎక్కువ ఉంటుంది, తొందరగా రైజ్ అయిపోతారు. ఏ చిన్న మాట అన్నా అరవటం, కరవటం మొదలు పెడతారు. కనుక ఎవరైనా గట్టిగా అరుస్తుంటే ఏమో వాడికి బీపీ ఉందేమో అందుకు అరుస్తున్నాడు అంటారు. కనుక బీపీ ఉన్నవాళ్ళు, లేదు బీపీ కొన్ని సందర్భాల్లో తలనొప్పి వస్తుంది. ప్రథమ లక్షణము, ఏకైక లక్షణం తలనొప్పి వస్తుంది. తలనొప్పి రోజు వస్తుంటే బీపీ చూసుకోండి. మూత్రపిండాల సమస్యల వల్ల కూడా బీపీ పెరుగుతుంది. అదే కాకుండా స్థూలకాయము, భారీకాయము, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా భారీకాయం వచ్చి తద్వారా బీపీ రావచ్చు. బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఉప్పు కలిగిన వస్తువులు తక్కువ తినాలి. మజ్జిగలో కానీ పెరుగులో కానీ ఉప్పు వేసుకోవద్దు. ఇంట్లో రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు అసలు ఉప్పు లేకుండా, కూరలు ఉప్పు లేకుండా పచ్చడి వేసుకుంటే కొద్దిగా మనం కలుపుకోవచ్చు, అది మంచిది. మైదాతో చేసిన వస్తువులు మంచివి కాదు. ఉప్పు అధికంగా ఉండే రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, ఆవకాయ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే దట్టంగా ఉప్పేస్తారు. ఏదైనా నిలవ పచ్చళ్ళు ఒక సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే ఉప్పు బాగా వేస్తే కానీ నిలవ ఉండదు. కనుక నిలవ పచ్చళ్ళు తినటం వల్ల బీపీ పెరుగుతుంది. ఉప్పు చేపలు ఉంటాయి, ఎండు చేపలు, ఉప్పు చేపలు తిన్నా కూడా ఉప్పు బాగా ఎక్కువ ఉంటుంది. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కోసి మజ్జిగలో నానబెట్టి మజ్జిగలో ఊరేసి ఎండబెడతారు. వీటిని చల్ల మిరపకాయలు, ఊర మిరపకాయలు అంటారు. దాంట్లో కూడా దట్టంగా ఉప్పు ఉంటుంది. ఉప్పు అధికంగా ఉండే ఏ వస్తువులు, హాట్ బూందీ ఉప్పు ఉంటుంది, మిక్చరు ఉప్పు ఉంటుంది, అప్పడాలు, వడియాలు వీటిలో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. మనం ఇంట్లో ఉప్పు తక్కువ వాడి మనం ఇంట్లోనే చేసుకోవాలి మనకు కావాల్సిన ఆహార పదార్థాలు. బీపీ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే మంచిది? ట్యాబ్లెట్లే. కొంతమందికి ఉదయం టిఫిన్ తర్వాత ఒక ట్యాబ్లెట్, రాత్రి భోజనం తర్వాత మరొక ట్యాబ్లెట్, 2 ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం ఉంటుంది. బీపీ ఉన్నవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం తప్పకుండా చేయాలి. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఒక 10 ఉన్నాయి. 1 వెన్న శాతము తక్కువ ఉన్న పాల ప్యాకెట్లు, పాలు, మరి నెయ్యి, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా వాడటము ఆరోగ్యానికి మంచిది, బీపీని చక్కగా నియంత్రిస్తాయి. పాల నుంచి తయారు చేసిన పన్నీరు కూడా వాడచ్చు. పన్నీర్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి. 2 ఆకుకూరలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, పొనగంటి కూర, ములగాకు, పుదీనా, కొత్తిమీర, చింత చిగురు, ములగాకు, ఇవన్నీ ఆకుకూరలు. ఎంత ఎక్కువ రోజు ఆకుకూరలు పప్పు వాడటం మంచిది.
3 డ్రై ఫ్రూట్స్లో అన్ని రకాలు కలవాలి. రోజుకు 2 రకాలు వాడండి. జీడిపప్పు, వేరుశనగ పప్పు, పల్లీలు, బాదం, పిస్తా, వాల్నట్, కిస్మిస్, ఎండు ఖర్జూరం, అలాగే ఆప్రికాట్, ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని రోజుకు 2 నానబెట్టుకుని రాత్రిపూట నానబెట్టుకుని అవి ఉదయాన్ని తినడం మంచిది. బాదం పప్పు తినేటప్పుడు దానిపై ఉండే గోధుమ రంగు పొట్టు తప్పనిసరిగా తొలగించాలి. 4 చేపల పులుసు, చేప రోస్టు, ఫ్రై, ఇగురు, వేపుడు కూర వద్దు. దాంట్లో ఉండే పోషక విలువలు అన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. చేప పులుసు ఆరోగ్యకరం. చేప నూనె వాడచ్చు. అలాగే బ్రాయిలర్ చికెన్ కూడా బీపీని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇక 5 ఓట్స్, పాలలో ఓట్స్ కలుపుకొని తినచ్చు. పీచు పదార్థం అధికంగా ఉండటం ద్వారా బీపీని నియంత్రిస్తుంది. 6 ఆలివ్ నూనెతో వంట చేసుకోవటం మంచిది. ఇక ఆలివ్ నూనె కంటే ఆరోగ్యకరమైన నూనె లేదు. కాకపోతే ఏంటంటే కొద్ది ఖరీదు ఎక్కువ. నూనెలో ముంచి వండిన టిఫిన్లు, నూనెలో రోస్టు, ఫ్రై చేసిన శాకాహార మాంసాహార కూరల కంటే కర్రీ, పులుసు కూర, పాలు పోసి ఉండే కూరలు ఆరోగ్యకరము. ఈ ఆలివ్ నూనె 1 కేజీ 300 రూపాయలు పైగా ఉంటుంది. దీంట్లోనే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది. ఇక దాన్ని మించింది లేదు. కనుక ఆర్థిక వెసులుబాటు ఉన్నవారు ఎవరైనా నంబర్ 1 నూనె వాడవలసిన నూనె ఏదంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది. గుండె జబ్బులు, షుగరు, దీర్ఘవ్యాధులు ఉన్న వారందరికీ ఇది చాలా మంచిది. 7 కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తప్పనిసరిగా తినాలి. పోషక విలువలు, విటమిన్లు అన్నీ కూడా పచ్చసొనలో, చందమామలోనే ఉన్నాయి. కోడిగుడ్డు తింటే బరువు పెరుగుతాననే అపోహ మాత్రమే, బరువు పెరగరు. కోడిగుడ్డులో పచ్చ సొన, చందమామ తింటే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరుగుతాయేమో అనే అనుమానాలు, అపోహలు ఉన్నాయి. పచ్చ సొన, చందమామ వల్ల ట్రైగ్లిజరైడ్, కొవ్వు పెరగదు రక్తంలో. కనుక ప్రతిరోజు 1 కానీ 2 కనీసం తింటే ఆరోగ్యానికి మంచిది. బీపీ ఉన్నప్పుడు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల 3 తిన్నా కూడా మంచిదే. 8 కూరగాయలు, శాకాహార కూరగాయలు తింటూ పాటు సాలడ్ తినాలి 3 పూట్ల. కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూటు, టమాటా, ఉల్లిపాయ, ఎర్ర రంగు ఉండే బెంగుళూరు మిర్చి, క్యాప్సికం, ఇవన్నీ కూడా పచ్చి ముక్కలు కోసి దానిపై నిమ్మరసము, కొద్దిగా మిరియాల పొడి జల్లుకుని తింటే బీపీ చక్కగా నియంత్రణలోకి వస్తుంది. 9 మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, ఉలవలు వేరు బయటకు వచ్చే వరకు విడివిడిగా నానబెట్టి మొలకలు రుచికరంగా ఉండటానికి ఈ దానిమ్మ గింజలు కలుపుకోవచ్చు, కిస్మిస్ కలుపుకోవచ్చు, ఎండు ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకొని రుచికరంగా చేయొచ్చు. కొంతమందికి ఒక అపోహ ఉంది, ఈ మొలకలు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందనే కేవలం అపోహ మాత్రమే. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ రాదు, అజీర్ణమే ఉండదు. మొలకలు తినండి, బీపీ చక్కగా నియంత్రణలోకి వస్తుంది. ఇక 10 చిక్కుళ్ళ జాతికి చెందినవి. చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు, శనగలు, రాజ్మా, ఇవి కూరలు వండుకోవచ్చు, లేదు నానబెట్టి ఉడకబెట్టి తాలింపు పోపేసి అల్పాహారం కింద కూడా తినచ్చు. చిక్కుళ్ళ జాతికి చెందిన వాటిలో మాంసకృతులు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. కనుక బీపీ ఉన్న వారికి ఉప్పు పరమ శత్రువు. ఉప్పు శత్రువు, మైదా శత్రువు, 3వది చక్కెర. ఈ 3 కూడా తెల్ల శత్రువులు. షుగరు, 2వది ఉప్పు, 3వది మైదా, 4వది కూడా పరిశీలిస్తే తెల్లగా ఉండే బియ్యపు పిండితో చేసే వస్తువుల వల్ల బరువు పెరుగుతారు. శరీరంలోకి బియ్యపు పిండితో చేసిన పిండి పదార్థం వెళ్ళిన తర్వాత కాలేయంలో కొవ్వుగా మార్చబడి పొట్టలో, పిరుదల్లో, తొడల్లో కొవ్వు జారటము, బరువు పెరగటం జరుగుతుంది. కనుక తెల్లగా ఉండే అన్నం అధికంగా తినటం వల్ల శరీరము బరువు పెరుగుతారని గమనించండి. బీపీ యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా చక్కగా నియంత్రణలోకి వస్తుందని గమనించండి.